నమస్కారం అండి. ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం కదండి ఇంతకుముందు వీడియోల్లో. మరి ఈరోజు అలాంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి గురించి, ఆయన శ్రమను గురించి చిన్న పాట రూపంలో వివరించేటటువంటి ప్రయత్నం చేద్దామండి. మామూలుగా ఈ రాజ్యాంగాన్ని ఎంతో కష్టపడి రాసినటువంటి అంబేద్కర్ గురించి, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, అలాంటి అంశాన్ని గురించి మనము ఏ విధంగా రాజ్యాంగాన్ని రాసేటటువంటి స్థాయికి ఎదిగాడో బోయే జంగయ్య గారు తన కవితలో చెప్పారండి. ఆ అంశమే ఈరోజు నా యొక్క అంశం. దళితవాడలో పుట్టి పేదరికంలో పెరిగి బడిలో చివరన గుడికి దూరంగా కులతత్వపు అడ్డుగీతలు కోటి ప్రశ్నలు లేవనెత్తగా ఎటు చూచిన అజ్ఞానం చుట్టూరా అంధకారం బాధలు ఈసడింపులు బానిస బ్రతుకుల విముక్తి కోసం దేశాలెన్నో తిరిగి శాస్త్రాలెన్నో చదివి మానవత్వపు విలువలు పెంచి మతతత్వానికి హద్దులు చెరిపి నీవు కూర్చిన రాజ్యాంగం జాతి జనుల కరదీపం. నీవు కూర్చిన రాజ్యాంగం జాతి జనుల కరదీపం. దీనులకు నిరుపేదలకు బతుకునిచ్చిన అంబేద్కర్ రుణపడ్డది నీకు భారత జాతి, రుణపడ్డది నీకు భారత జాతి. అలా భారత జాతి అంతా కూడా అంబేద్కర్ని స్మరించుకొని ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించవలసినటువంటి ఆవశ్యకత ప్రతి భారతీయుని యొక్క భుజస్కంధాల మీద ఉందని తెలియజేస్తూ పల్లెటూరి వారు బోయే జంగయ్య గారు రాసినటువంటి కవితను ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజున మీకు అందజేయడం జరిగిందండి.